कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मीकु थैंक यू नाना थैंक यू संदीप थैंक यू मीकु కొన్ని భగవత్ సంబంధమైనవి ఇస్తాను ఈ కథ ఒక్కటి అయిపోయాక మనమందరం చాలా గొప్ప ధర్మంలో జన్మించాం నేను ఇంకా అలా చేయకు అవి తీసుకెళ్ళి పెట్టు నీకు ఎవరైనా వచ్చి వేరే ఎడారి మతాలు ఏదో గొప్పవి అలాంటివి ఏదన్నా వాగితే చెప్పండి ప్రపంచంలో ఎవిడెన్స్ ఉన్నది మనకే ఎక్కడైనా మీరు నెట్ లో కొట్టండి ఓల్డెస్ట్ బుక్ కింద ఎర్త్ అని కొట్టండి ఏమొస్తుందో తెలుసా వేదాలు ఓల్డెస్ట్ రిలీజియన్ అని కొట్టండి హిందూ ధర్మం సనాతన ధర్మం మిగిలినవన్నీ మొన్న పుట్టి అది క్రైస్తవం కావచ్చు ఇస్లాం కావచ్చు ఇంకోటి కావచ్చు అలాగే వాళ్ళకి ఎవిడెన్స్ కూడా లేవు ఇప్పుడు రాముడు రామాయణంలో గంగా నది దాటాడు ఆ గంగ ఇప్పుడు కూడా ఉంది రాముడు గారు గోదావరిని అడిగారు నువ్వు చూసావా సీతను ఎవరెత్తుకెళ్ళారని ఆ గోదావరి ఇప్పుడు కూడా ఉంది అర్థమైందా కాబట్టి మనకి రామాయణానికి ఎవిడెన్స్ ఉంది భారతానికి ఎవిడెన్స్ ఉంది కానీ వాళ్ళు చెప్పేటువంటి ఎవిడెన్స్ వాళ్ళకేం లేవు ఇంకో విషయం ఏంటంటే రామాయణం అంటే కేవలం రాముడు ఒక్కడే కనపడ్డావు రాముడు సీతాదేవి దశరథుడు కౌశల్య లక్ష్మణుడు విభీషణుడు ఇలా ఎందరో కనబడతారు అదే వాళ్ళ బుక్ లో చూడండి కేవలం ఒక పేరు రెండు పేర్లు వాడు వచ్చను వాడు సచ్చను వాడు కాల్చను వాడి మేకులు కొట్టాను మనకు అవసరం అది హోమాలు చేసుకోవాలన్నా కళ్యాణాలు చేసుకోవాలన్నా మన కుటుంబాలు కులాసాగా ఉండాలన్నా మనం బలంగా ఉండాలి హిందువులు బలంగా ఉంటేనే గుళ్ళు ఉంటాయి పేరుకి మనం మెజారిటీగా ఉన్నప్పుడే మన గుళ్ళు కూల్చేయడం మన రథాలు కాల్చేయడం జరిగింది మరి మనం బలహీనం అయిపోతే ఇంకా మంత్రాలు ఏమి ఉండవు 1500 సంవత్సరాల శివాలయం ఎక్కడ 1500 సంవత్సరాల శివాలయం బెంగళూరులో దాని మీద మైక్ పెట్టినవారు కానీ అక్కడ 10 అడుగుల దూరంలో మసీదులోంచి ఆజాన్ వినపడుతూ ఉంటది ఎక్కడ పుట్టాం ఆ గుడి పుట్టే టైంకి ఆ మతం పుట్టలేదు ఈ దేశానికి సంబంధం లేని మతాలు మైకులు పెట్టి వాళ్ళ దేవుడు ఒక్కడే దేవుడు అని ఓదలు కొడుతున్నాయి మనమేమో సిగ్గు లేకుండా అన్ని మతాలు ఒకటని కబుర్లు చెప్తున్నాం సలీం పిలిచాడు కదా అని సలాం కొట్టుకుంటూ గులాంలో వెళ్ళి హలీం తింటున్నాం మనం తిన్నట్టు సిగ్గు లేకుండా కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు చూసుకోవాలి అర్థమైందా ఓ ప్రతిజ్ఞ చేద్దాం చెయ్యిలో పెట్టండి కూర్చోండి కూర్చొని చెయ్యిలో పెట్టండి హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మాతాకి చెప్పండి మీరు ఎప్పుడైనా పానీపూరి తిన్నారా పానీపూరిలో పానీ ఉంటుందని తెలుసు కానీ ఆ మధ్య బెంగళూరులో వాడు పానీ లేదని ఈ పానీ కలిపేశాడు అందుకని ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అర్థమైందా ఉప్పు తక్కువైందని వాడు కలిపేశాడు కాబట్టి తినేటప్పుడు చూసుకుని తినాలి అర్థమైందా రొట్టెలు వీడియోలు ఎన్ని వచ్చినాయి చూసారా మీరు రొట్టె ఎలా తయారు చేస్తాడు ఊసి మళ్ళీ రొట్టెలో వేసేస్తాడు పాయసంలో అంతే అన్నంలో అంతే కాబట్టి ఎవరైనా వాళ్ళ ఉమ్ము తినాలనుకునే వాళ్ళు ఉంటే చేస్తుంది వెళ్ళి తినేయండి అర్థమైందా మనం ఏం తినాలి ప్రసాదం తినాలి ప్రసాదం అంటే భగవంతుడికి నివేదన చేసింది అంటే శుభ్రమైనది స్నానం చేసి వండినది భక్తితో వండినది అది మానేసి ఆడెవడో స్నానమే చేయనోడు ఉమ్మేస్తే ఆ దరిద్రం మనం తినమైంది తింటారా ఉమ్మేసింది ఎంతమంది తింటారో చేద్దండి పోనీ ఇది పోసిన పానీపూరి ఎంతమంది తాగుతారు చేద్దండి వాళ్ళ దగ్గర తింటే వాళ్ళ దగ్గర కొంటే మీరు అదే తిన్నట్టు అదేంటి ఇది కూడా తిన్నట్టే
కాబట్టి ఇక్కడ ఎవరైనా అన్ని మతాలు సమానం అనే ఎదవలు ఉంటే చెప్పండి, అది నిజమని నిరూపిస్తే నేను క్షమాపణ చెప్తా. అన్ని మతాలు సమానం అనేవాడు చవట, దొంగ. ఇంకా తెలంగాణ భాష చెప్తే ఆ చివరి 2 అక్షరాలు, కాబట్టి ఆ మధ్య 2 అక్షరాలు. కాబట్టి మనం గుడ్డిగా ఉండాలా, గుడ్డిగా ఉండాలా? గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. అన్ని మతాలు సమానం అయితే మన ఆవులు రోజు ఎందుకని కోసేస్తున్నారు? అన్ని మతాలు సమానం అయితే మన గొల్లు మీద కట్టిన వాళ్ళ ఆక్రమించిన వెనక్కి ఎందుకు ఇవ్వట్లేదు? మనం 600 ఏళ్ళు పోరాటం చేసి అయోధ్యలో రామాలయం సుప్రీంకోర్టు ఆర్డర్తో కట్టుకుంటే హైదరాబాద్ లో ఈ పిశాచి మేళం, ఆడమేళం మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ కూల్చేస్తాం ధర్నా చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా మసీదు మీద, చర్చి మీద కట్టిన గుడి ఉంటుందా? మరి గుళ్ళ మీద కట్టిన మసీదు ఎన్ని ఉన్నాయి? ఎక్కడో వద్దు, రాజమండ్రిలో ఉంది, అది వేణుగోపాల స్వామి గుడి. బట్ నౌ ఇట్స్ కాల్డ్ పెద్ద మసీదు. భోజ్శాల సరస్వతి దేవిది ఇప్పుడు మసీదులో ఉంది, కానీ అది గుడి. అన్ని శిల్పాలు అన్నీ ఉన్నాయి. ఎందువల్ల? మనం బలహీనం అయితే మన ప్రతి గుడి మసీదుగా మారుతుంది, మన ప్రతి గుడి చర్చిగా మారుతుంది. అన్ని మతాల సమానాలు పచ్చి అబద్ధము, వాళ్ళు దొంగ, నిరూపించమని చెప్పండి. అలాగే సెక్యులరిజం అని ఎవరైనా చెప్పాడంటే వాడు ఒక్క దొంగ. ఎందుకని? సెక్యులరిజం అనేది జోకు. ఎందుకంటే మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడానికి వాడు దేవాదాయ శాఖ పెట్టాడు. కానీ ఎవరైనా మసీద్ నుంచి చర్చించి రూపాయి తెస్తారా? మనం తిరుమల వెళ్తే 300 టిక్కెట్టు, 1000 రూపాయల టిక్కెట్టు, 10,000 టిక్కెట్టు, స్పెషల్ బస్సులు, అంటే దోపిడీ. మనకే సబ్సిడీ, వారికి. ఎప్పుడైనా శివరాత్రి వచ్చింది అనుకోండి, ఇక్కడి స్పెషల్ బస్సు అంటే ఏంటి? స్పెషల్ దోపిడీ. వైకుంఠ ఏకాదశి, ద్వారకా తిరుమల స్పెషల్ బస్సు అంటే స్పెషల్ దోపిడీ. అదే వాళ్ళు హాజ్ యాత్రకు వెళ్తే మన ట్యాక్స్ డబ్బులో, హుండీలో డబ్బులో పట్టుకెళ్ళి ఫ్రీ. ఏంటి దరిద్రం? మన దైవాన్ని దూషించే వాళ్ళకి సబ్సిడీలా, వాళ్ళకి జీతాలా? కాబట్టి మీరు పెద్ద పెద్ద గుళ్ళల్లో హుండీలో డబ్బులు వేయకండి. ఎందుకంటే ఏది బంగారు తల్లి? అయ్యో ఈ తల్లి తీసుకురండి. అయ్యో ఇప్పుడే ప్లీజ్, చిన్ని బాబు తీసుకురండి. అయ్యో అమ్మో అమ్మో, ఎంత బాగా చెప్పిందండి. అలాంటి పిల్లల్ని కాపాడుకోవాలి. నాన్న మీరందరూ ఒక్క శ్లోకం నేర్చుకోవాలి. నమస్కారం పెట్టండి. కాలక్షేపో కాలక్షేపో నా కర్తవ్యం. మా అమ్మ చెప్పుద్ది కాలక్షేపో. చూసారా, మీకంటే చాలా బెటర్. తొంగమని చెప్తుంది చూడండి. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణ నాస్తి కర్తవ్యం హరికీర్తనం. పడలే రామచంద్రమూర్తి భగవానికి నీకు ఇంకా గిఫ్ట్లు ఉన్నాయి. ఇది కాదు గిఫ్ట్. మరి ఈ శ్లోకం ఒక్క నిమిషం ఉంటుంది. ఈ శ్లోకం అర్థం చెప్తాను, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకండి అని చెప్తున్నారు. కాలక్షేపో నా కర్తవ్యం. డోంట్ వేస్ట్, ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు. ఎందుకని? క్షీణమాయు దినే దినే, రోజు ఆయుర్దాయం గడిచిపోతుంది. యముడు వచ్చేస్తాడు. యమస్య కరుణా నాస్తి, యముడికి దయలేదు. ఆఖరిలైన ఏంటి? కర్తవ్యం హరికీర్తనం. ఇప్పుడు అమ్ము ఉందండి, అమ్ముకు 4 ఏళ్ళు. ఇప్పుడు 2034లో ఇక్కడికి వస్తే ఎన్ని ఏళ్ళు వస్తాయి? 14 ఏళ్ళు. 2044లో వస్తే అవునా? కాలం గడిచిపోతుందా? కాలం గడిచిపోయి అలా గడిచిపోయి ఏమైపోతారు? అమ్ము కాస్త అమ్మాయి అవుతుంది, అమ్మాయి కాస్త అమ్మ అవుతుంది, అమ్మ కాస్త అమ్మమ్మ అవుతుంది. అవునా? అవునా? కాబట్టి కాలం ఎవరి కోసం ఆగదు. అందుకని మనకి కాలం ఎప్పుడు పోయే కాలం తీసుకొచ్చారు. ఆ పోయే కాలం వచ్చే లోపల
హరిని పట్టుకోవాలి. అందుకనే నామాన్ని బాగా చెయ్యాలి. అందరూ 3 సార్లు హరే కృష్ణ చెప్పండి. నేను ఒక కథ చెప్పేసి మీకు ఒక బృందావనం సంబంధించిన పూరికి సంబంధించిన విశేష ప్రసాదం ఇచ్చి నేను వెళ్తాను. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. సూపరే అమ్మో అమ్మో అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు ఎలా అంటారు అట్లా అమ్ము కుమ్మేస్తుంది బంగారు తిన్నాను. అందుకని మనం అందరం పెద్దోళ్ళు అయ్యే కొద్దీ పాడైపోతామే. ఇప్పుడు అమ్ము ఎటువంటి డౌట్ లేకుండా గట్టిగా చెప్పిందా, మరి మనకెందుకున్నా పోయే కాలం గట్టిగా చెప్పనేది. మరి ఎవరన్నా ఏమన్నా అనుకుంటాడనా? ఎవరైతే ఏమన్నా అనుకుంటారో వాడు మనం సచ్చినప్పుడు రాడు కదా. అందుకని గట్టిగా చెప్పాలి. ఇన్ కలియుగా భక్తి మీన్స్ చాంటింగ్ లౌడ్లీ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్నారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు. కాబట్టి గట్టిగా గోవిందా 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 గోవిందా. మరి ఖర్చు చెప్పానా? బాగా వినాలి. విన్నాక గిఫ్ట్, తర్వాత నేను షిఫ్ట్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయే, డబ్బులు ఎవరు ఇచ్చారు? అమ్మమ్మ ఇచ్చారు డబ్బులు. డాడీ డబ్బులు కొన్నాడు. చిన్నప్పుడు మేము కూడా డబ్బులు కొనుక్కున్నాం. ఒక డబ్బులు ఇస్తాం మాకు ఒక్కటి అమ్మా, ఒక్క డబ్బులు అవుతున్నాం. అయ్యి బాబోయ్ డబ్బులు దాచేసుకుంటున్నాము. ఒక్క డబ్బులు డబ్బులు చూస్తాను పోనీ, చూసి మళ్ళీ ఇచ్చాను. నీకు గిఫ్ట్ ఇస్తాను కదా చూసి ఇచ్చాను. అమ్మో అయ్యి బాబు డబ్బులు చిరిగిపోయినాయి. 50 రూపాయలు చింపించావా? చింపించా 50 రూపాయలు చింపించింది. దొంగ డబ్బులు, పాకిస్తాన్ డబ్బులు. పాకిస్తాన్ ఇప్పుడు అడుగుతుంది ఏంటో తెలుసా? ఎందుకని? దొంగలు వచ్చి తయారు చేసే కేంద్రం లేదు ఇప్పుడు, వాళ్ళు మెగలోని చేశారు. అర్థమైందా? ఇది వరకంటే ఏదోళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు. వాళ్ళ బతికి ఇప్పుడు అమ్ము చెప్పిన కాగితం అన్నమాట. సో మనం కాలం వ్యర్థం చేస్తే ఏమవుతుందో ఈ కథలో ఉంది, వినండి. ఒక ఆయన ఏదో షాప్ ఉంది. ఓ పెద్ద ఆయన వచ్చి సాధువు ఆయన ఎండలో వచ్చాడు. ఈయన మజ్జిగ ఏదో పండ్లు ఏవో పెట్టాడు. చాలా సంతోషపడి నీకు ఏదన్నా ఉపకారం చేస్తాను, నాతో వచ్చి నీకు మోక్షం వచ్చేలా చేస్తాను అన్నారు. ఈయన అన్నాడు, మోక్షం అంటే ఇంక మళ్ళీ పుట్టక్కర్లేదు అంటే పిల్లలు చిన్నవాళ్ళండి, మరి ఎప్పుడు వస్తామన్నారు. అంటే 15 ఏళ్ళు ఆగి వస్తానండి. ఈయన 20 ఏళ్ళు ఆగి వస్తాను రెడీగా ఉన్నాడు. వచ్చేసరికి మనోడు షాపులో ఏదో అమ్ముతూ ఉన్నాడు. మరి వెళ్దామన్నారు. అంటే పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదండి, ఈ పెద్దది అయితే అసలు మాట అంటలేదండి, కొంచెం సెటిల్ చేసి వచ్చేస్తానండి అన్నాడు. ఎన్నాళ్ళు అన్నాడు? 5 ఏళ్ళు అన్నాడు. సరే సర్దుకో అన్నాడు. 5 ఏళ్ళలాగా వచ్చాడు. అసలు ఈ లేడు వీళ్ళ అబ్బాయిల్ని ఎక్కడ ఉన్నారని ఇంటి వెనక్కి వెళ్ళారు. ఇంటి వెనకాల వెళ్తే పిల్లలు పొలం దున్నుతున్నారు. పొలం దున్నడానికి ఏం వాడేవారు? పొలం నాగలికి ఏం కట్టేవారు? ఎద్దులు. అవునా? ఇప్పుడు ట్రాక్టర్, అప్పుడు ఎద్దు. ఒక ఎద్దు దగ్గర ఆయన ఆపి ఇలా దాన్ని నిమురుతూ ఏమిటి సంగతి అన్నారు. ఏం చేస్తామండి, పిల్లలు వ్యాపారం అంతా పాడు చేశారు, ఇంకా పొలం ఉంది, ఇంకా ట్రాక్టర్ పెట్టి దున్నించుకునే కెపాసిటీ లేదు, అందుకే నేనే అని. ఎందుకే ఎద్దు ఎవరు? ఇదే మన కథానాయకుడు. మరి మోక్షం అన్నాడు. అబ్బాయి ఇప్పుడు ఏం రాలేనండి అన్నాడు. మళ్ళీ ఎప్పుడు అన్నారు? ఇప్పుడు పద్యదానికి ఇదే పాంచక పటక. సరే మరి నేను ఓపిక సరే రెడీ ఉండని మళ్ళీ వెళ్ళిపోయాడు. 5 ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఇంటి బయట కుక్క బౌబౌ అంటాం. ఏంటి అన్నారు. ఎవరు ఈ కుక్క? ఎవరు? మనోడే. ఏంటి సంగతి అన్నారు. ఈ మా ఎదవలో పొలం కూడా పాడు చేశారండి, ఇంక ఇల్లు ఒకటే ఉంది, దీన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆపలా కాస్తున్నాను.
మరి మోక్షం ఇదే పాట పడిందే పాట 5 ఏళ్ళు అన్నాడు. ఈయన మళ్ళీ వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు కుక్క కూడా లేదు. ఇంట్లోపలికి వెళ్తే బీరువా కింద కొండమనాడు పాము ఉంది. ఈయన కింద కొంగి ఏంటి సంగతి అన్నారు. అప్పట్లో బతుకున్నప్పుడు 2 బిందెల నిండా బంగారం కాయిన్స్ అయి పెట్టి కింద ఉన్నాయి. ఈ కొడుకులకి ఇస్తే ఏం ఉపకారం లేదు, మా మనవలకి ఇస్తాను అన్నాడు. ఈయనకి ఒళ్ళు మండిపోయి ఒరే అని పిలిచాడు పిల్లల్ని. వాళ్ళు ఏమో చాలా కష్టాల్లో ఉన్నారు, ఆస్తులన్నీ గడిపోయినాయి. మీరేంట్రా ఇంట్లో లంకి బిందులు ఎత్తున అడుగుది అంటున్నారు అన్నారు. అడుగుది ఎక్కడ గురుగారు మా ఇంట్లో ఎక్కడ ఉన్నాయన్నారు. బిరువా కింద ఉన్నాయి కానీ ఇక్కడ పాము కాపలా కాపుతున్నాను. వెంటనే కర్ర తీసుకొచ్చి దాన్ని చంపేశారు. ఎవరు ఎవరి కోసం అయితే, ఇంకా కొంచెం బాగా మాట్లాడితే ఏ నా కొడుకుల కోసం అయితే ఆయన ఎద్దయ్యాడో ముద్దయ్యాడో కుక్కలా పుట్టాడో ఆడే ఎవరి చేత తెచ్చాడు. చివరికి మనం కూడా అంతే. కాబట్టి మీరు ఎన్నాళ్ళలో జీవించిన మొత్తం శక్తి సమయం అంతా ఇంటి మీద పెట్టేయకండి, ఒంటి మీద పెట్టేయకండి. ఒక 20% 30% భగవంతుడికి ఇవ్వండి. ఆయన చిట్ట సమయంలో నాకేం చేసావు అని అడిగితే, స్వామి నీ నామం చేశాను, నేను ఒకసారి గుడికి వచ్చి ప్రదక్షిణ చేశాను, మనస్ఫూర్తిగా నేను నిన్ను స్మరించి ఉపవాసం చేశానని చెప్పుకోవాలి కదా. చెప్పుకునేవంటే నువ్వేం చెయ్యాలి కదా. అందుకని మీరు ఏం చేసినా చేయకపోయినా రోజు 108 సార్లు హరే కృష్ణ మంత్రం జపం చేయండి. ఇప్పుడు ఒక మంత్రం చెప్పేసి మీకు ప్రసాదాలు ఇచ్చి వెళ్తా. ప్రసాదం అంటే తినేది అనుకోకండి, వాళ్ళ ఏకాదశి తిండి మీద దృష్టి పెట్టకండి. అర్థమైందా? నేను ఇవాళ 11 వరకు మాట్లాడాను, కానీ 8కే మౌనం బ్రేక్ చేశాను. ఎందుకని? మీకోసం. అమ్మా భక్తితో ఉండండి. మన ధర్మం రాముడు వారిని మనకిచ్చింది, కృష్ణుడు మనకిచ్చింది. రాముడు బెస్ట్ సన్నం, బెస్ట్ ఫాదరు, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ బ్రదరు, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కింగ్, వాట్ నాట్ అన్ని కదా. అటువంటి గొప్ప రాముడి యొక్క వారసులం అలా జీవించాలి. అంతేగాని వాడు ఎవడో ఎండిపోయిన శవాన్ని మొక్కుతాను, వాడు రక్తం కాల్చారు ఇలా పిచ్చివాగుళ్ళకి అట్రాక్ట్ అవ్వకండి. మనం ఆ పథంలోకి వెళ్ళిపోతే రోగాలు తగ్గిపోతాయి. పిచ్చి మాట. మతం మారితే రోగం తగ్గేటట్టు అయితే ఆ బడుద్దాయులు కలజోడు లేకుండా వాళ్ళ పుస్తకం చదవలేరు. ఆ పేదన ఏదో వాళ్ళు చేసుకోవచ్చు కదా. వాడు ఎవడో శ్యామ్ కిషోర్ అని ఈ ఏలూరులోనే ఒక ఆవిడ 40 ఏళ్ళు చెవులు పనిచేయట్లేదంట. వీడు వీడియో కాల్ చేశాడు హైదరాబాద్ నుంచి. ఏంటి ఆవిడ పేరు? అన్నమ్మ గారు. ఆ బ్లాక్ చున్నీ అమ్మాయి ఆవిడ 2 చెవుల మీద చేతులు వేయి అన్నాడు. వేసింది. వేసాక ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అదొకదా శరభ శరభ అన్నాడు వీడు. ఇప్పుడు చేతి తీసే అన్నాడు. తీశాడు. అన్నమ్మ గారు వినపడుతుంది అలాగనే అయ్యా అన్నాడు వీడు. వీడియో కాల్లో వీడు ప్రార్థన చేసేస్తే చెవులు బాగుపడిపోతే ఇంక ఏంటి హాస్పిటల్ ఎందుకు? ప్రార్థన చేస్తే టచ్ గంట పగిలిపోను అంటాడు ఇంకోడు. బెల్లంపల్లి ప్రవీణ్ టచ్ గంట పగిలిపోనని టీవీలో చెప్తే లోపల గంట పగిలిపోతాడు. వాడు ఏదో ఇలా ఇలా అని చెప్తే కిడ్నీ బాగైపోతుందంట. వాడు ఎవరికో నడుము దగ్గర ఎముకలు ఎరిగిపోతే వాడు ప్రార్థన చేసేస్తే నడుము అతుక్కుపోద్దంట. ఎముకలు ఎరిగిపోతే అవి అతుక్కుపోతాయంట. ఏంటి నేను మేడ నుంచి పడిపోయాను, 2 ఎముకలు ఎరిగిపోయింది అంటే ఏం పర్లేదు మనం ప్రార్థన చేసేద్దాం ఇప్పుడు బాగైపోద్ది అంటాడు. అనగానే వెనకాల సౌండ్ వద్దు, అరేహా అని వస్తుంది అనమాట. బ్రహ్మానందం చేస్తూ అదే అరేహా అని వస్తుంది అనమాట. ఏంటి అలా ప్రార్థన చేస్తే నేను అంటాడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని అంటాడు. అనగానే బాగైపోయిందా ఇప్పుడు పరిగెడదామా అంటాడు. పరిగెడదామని పరిగెత్తేస్తాడు. వెనకాల సాంగ్ ఏంటి? ఆ చెరుకు తోటలో చక్కెర బియ్యం తువిచ్చి కాదండి. ప్రార్థన చేసేస్తే రోగాలు తగ్గిపోతే ఈ గొర్రెలు హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు హాస్పిటల్ ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు కవచోడు లేకుండా పైకి మాల బుక్స్ చదవలేరు. కాబట్టి ఈ భూమి మీద ఎవరైనా పుట్టాడంటే సస్తాడు, మధ్యలో రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది. ఇక్కడ ఎవరైనా చెప్పండి పిల్లలు నేను ముసలో నమ్మడం చేస్తాను చూద్దాం, తిరుగుద్దా?
ఇది అవ్వదంటండి. మరి ముసలమ్మ అవడన్నావుగా. కన్నులతో చూసేది గుండ కనులకు సొంత అని పాట ఉంది కదా. అలా ఆ శ్లోకం చెప్పేస్తారు మా పిల్లలు. కింద పెట్టు. మా లల్లి బంగారు తల్లి వచ్చింది మళ్ళీ. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, పాండ శుద్ధి లేని పాకమాల, చింత శుద్ధి లేని శివ పూజలేలారా, విశ్వదాభిరామ వినురవేమ. మా టీచర్ ఆవిడ పేరు అన్నిత టీచర్. టీచర్. అలాంటి చోట చదివిస్తున్నందుకు వాళ్ళ అమ్మగారు అమ్మ పేరేంటి? పూజిత. నాన్న పేరు శ్రీనివాసరావు. బంగారు తల్లి వెరీ గుడ్. ఇంకోటి చెప్తారా? కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులైన దైవ సన్నిధులు, దళిత సుఖన జాల తెలుగు బాల. ఏం పేరు? జస్వితారత్న. ఈ శ్లోకం ఈ పద్యం ఎవరు నేర్పారు? మా టీచర్ పేరు బిందు మిస్. బిందు మిస్. యూ డోంట్ మిస్ దెన్ లైఫ్ మెస్, యూ నెవర్ గెట్ బ్లిస్. అమ్మ పేరు నా పేరు? మమ్మీ పేరు పూజిత. డాడీ అక్క చెల్లెలు. మరి టీచర్ వేరా? అలా క్లాస్ లేదా? అమ్మ దొంగ. నువ్వేం చదువుతావు? 4th క్లాస్. వెరీ గుడ్. చూసారా? అందుకని పిల్లల్ని బాగా పెంచండి నాన్న. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి అర్థం తెలుసుగా. అమ్మ ఏం చెప్పినా పని చేయకూడదు, అంతేగా? ఎలా కష్టపెట్టబోకు అంతే అంటే అమ్మ మాట వినాలని, అంతేగాని అమ్మతో గొడవ పెట్టు. ఎప్పుడు అంతే మమ్మీ నువ్వు చెల్లికే ముందెత్తావు, అలా గొడవ పెట్టుకోకూడదు. నువ్వు అక్క, నీకు నాకు కూడా తిక్క, అప్పుడే నువ్వు పక్క. మీ గిఫ్ట్ ఇచ్చే షిఫ్ట్ ఇలా వచ్చాయి. అదారా. నీ పేరు ఏం పేరు? శ్రీరంజని. అమ్మో, ఇప్పుడు ఏంటి శివరంజని? సరదా ఇప్పుడు ఏ పడి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఏం పేరు? రంజని. శ్రీరంజని. ఏం చదువుతావు సార్? వెనకండి. నీ ఏకాదశి పేపర్. మీ పేరు? ఈ శ్లోకం ఎవరు నేర్పారు? వేదాంతం వల్ల నేనే నేర్చుకున్నా. అబ్బో, ఎలా నేర్చుకున్నావు? మాకు తిరుపతిలో ఒకడు ఉన్నాడు, వాడు భాగవతం పెద్ద చెప్పేస్తాడు. గొంతు అసలు ఉంటుంది, మైక్ మిగిలినెట్టేవాడు, గట్టిగా చెప్పేస్తాడు. వాడిని అడిగితే నేనే నేర్చుకున్నాడు. ఊరుకో అన్నాడు. వాళ్ళ నాన్న ఉండి నిజంగా అన్నాడు. ఎలా అంటే యూట్యూబ్ లో కొట్టుకుని వాడే నేర్చేసుకున్నాడు. ఏది చిరికిని చెప్పడి శంకర చక్ర దోయము, పెద్ద పద్యం. అందరూ అడుగుతున్నారు మీరు నేర్పారని అని వాళ్ళ నాన్న సిగ్గుపడి ఆ నాన్న నేర్చుకున్నాడు. అంటే వాడికి వచ్చి నాకు రాకపోతే ఎలాగా? మరి శ్లోకం నువ్వే నేర్చుకున్నావా? ఇంకా వచ్చా? ఇంకోటి చెప్పి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం యూఢం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగమ్య రాజావచరమబ్రవీత్. నేను ఓ మాట చెప్తాను ఏంటంటే, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక. ఏమన్నాను? వినపడిందా? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక, దెన్ లైఫ్ ఇస్ కేక, అదర్వైజ్ ఎమల్ కట్ యువర్ పేక. బాగుందా సార్? ఇది ఏకాదశి పేపరు, ఇది గొర్రెల పేపర్. గొర్రెల్ని ప్రశ్నించాలి అనుకుంటే ఈ పేపర్ ఇస్తాను. ఇందులో 26 ప్రశ్నలు ఉంటాయి. ఎవరైనా మా మతంలో చేరిపోండి, మీరు కూడా బొట్టు తీసేసి బొడి మొహాలు వేసుకుని ఎదో మొహాలతో తయారవ్వండి అన్నారనుకో, మన ఇళ్ళ దగ్గరికి వచ్చి 26 ప్రశ్నలు ఉన్నాయి, ఆన్సర్ చెప్తే మేము మతం మారిపోతాం, మరి రాధామోహన్ దాస్ గారు కూడా మారిపోతారని చెప్పండి. నాన్న, పనికి మన ఎడారి మతాల నుంచి దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. నాన్న, ఇప్పుడు ఋషికేశ్ వెళ్ళరా? ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు వాళ్ళకి ఇచ్చి మిగిలి తెచ్చే, కానీ వాళ్ళకే తీసుకో.
నానా అందరూ ఒక క్షణం ఉండండి, వెళ్ళకండి. ఏకాదశి పేపరు, స్టిక్కరు, కార్డు ఖచ్చితంగా తీసుకునే వెళ్ళండి. ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకుని కానీ చూడమ్మా, అన్ని ఇందులో ఉన్నాయి. ఎవరికి రాలేదో వాళ్ళకి అన్ని 4 రకాలు ఇవ్వు, ఓకేనా? అలాగే నానా పిల్లలు మాత్రం అలాగే ఉండండి. నానా ఎవరు కదలద్దు. శ్లోకం చెప్తావా, పద్యం చెప్తావా? మీరు చెప్పేశారు అమ్మా. బాబు ఇంకా చెప్పుతుంది, ఎందుకు చెప్పడం? ఇదిగో ఈ రామాలయం వారికి, ఇదిగో ఈ డబ్బులన్నీ రామాలయం వారికి ఇచ్చేయండి. ఆ పండ్లు మాత్రం నాకు రైట్ పెట్టే, ఓకేనా? ఈ డబ్బులు రామాలయం వారికి, పండ్లు ఏమో నాకు, ఎందుకంటే ఏకాదశి కాబట్టి, ఓకేనా? ఈ డబ్బులు నాకు వద్దు. లక్ష్మి చూడు ఆ డబ్బులు, అదే రాని మళ్ళీ. ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఓన్లీ పిల్లలకే ఇస్తానో, పెద్దోళ్ళు ఎవరికి ఇవ్వను. ఖచ్చితంగా పిల్లలు గిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఇంక వెళ్ళిపోవాలి, మళ్ళీ రాకూడదు. పద్యం ముందు ఎవరంటే అమ్ము రా, ఇంకోటి చెప్తావా? ఇంకో పద్యం చెప్తావా? ఏదైనా చెప్పు. ఇప్పుడు ఎవరు చెప్పండి? అమ్ము చెప్పుద్ది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా గోవిందా. అమ్ము తోపు, తమ్ముని జాపు, నాకు తీయండి స్నాప్. సూపర్ కదా అమ్ము, మీరందరూ సూపర్. నానా ఆయన పోయిన తర్వాత నేను వెళ్ళలేదు. తప్పకూడమ్మా ఇక్కడ పిల్ల ఏం పేరు? నీ పేరు అనశ్రీ. ఏం చదువుతాం? ఇక్కడ తప్ప పద్యం చెప్తావా? శ్లోకం చెప్తావా? కొన్ని ఇంగ్లీష్ వచ్చా? అమ్మా స్టిక్కర్ అలాగే ఇగో వద్దులే, దీనికి ఇంగ్లీష్ ఇద్దాం. తీసుకో పెళ్ళిపోద్ది, ఆవిడకి ఇచ్చే. వేరే ఇగో మనస్సుని, మనస్సుని ఏది? మనస్సుని ఇగో ఇది మనస్సుని చదువుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ ఉండరా ఉండరా. దాదా అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రోజు ఈ మంత్రాన్ని చదవాలి, మర్చిపోకు. ఏం కావాలి? మళ్ళీ ఇస్తాయి. ఇప్పుడు ఏం కరువా కాటగా? మీరేమైనా బయటోళ్ళా? మనకు కరువు ఏంటమ్మా? దానికి కవిత 4 తీసుకుంటాం. మనకు కరువు ఏంటి చెప్పు? నువ్వు బయట దాని అయితే చెప్పు, ఇప్పుడు ఇస్తాను. ఏం అమ్ము ఉన్నావా? కత్తిరి కావాలి, కత్తి కాని. ఏం పేరు నీ పేరు? మౌనిక. అందుకే మౌనంగా ఉన్నావా? శివశంకర్ నుంచో. ఇవి మన ఖర్చు చేయలేదా?
అన్ని కట్ చేశారా? ఎవరైనా అనగానే కత్తిరించిన దేవత ఏంటి అమ్మా అసలు అంత ఫాస్ట్ గా నువ్వు తోపమ్మా, నువ్వు తోపు తోపు అసలు. నానా పెద్దోళ్ళు ఎవరు చేయి చాపద్దు, పిల్లలు మాత్రమే ఒకరికొకరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి కట్టుకోండి. అది అబ్బా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రోజు హరే కృష్ణ చదవాలి. నువ్వు చెల్లికి చెల్లి నువ్వు వెళ్ళిపోయి చేస్తా. ఓన్లీ పిల్లలే. ఇగో అమ్మా అమ్ముకి ఎవరు కట్టండి. నువ్వు పుష్ప ఏం పేరు నీ పేరు? అమ్ములే అమ్ము బలే బలే. రైట్ ఓన్లీ పిల్లలే. అమ్మ రైట్ ఉండు వాడు ఉండాలి, వాడికి కూడా. అమ్మయ్య వీరికి భగవద్గీత శ్లోకాలు 12వ అధ్యాయం నేర్పించింది. అందరూ నేర్చుకోండి. మౌలిక ఇంకానా తల్లి ఇలా పెట్టు. జై శ్రీరామ్. నాన్న అందరూ కార్డు పేపరు స్టిక్కరు తీసుకోండి. రోజు హరే కృష్ణ జపం చేయండి, మర్చిపోవద్దండి. ఏం చదువుతున్నారు తల్లి? చెప్తామని చెప్పి నానా కంగారు పడకండి, ఉన్నాయి నాన్న. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి ప్లీజ్. నాన్న అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం ఖాళీ అవుద్ది. ఏకాదశి పేపర్ అందరూ తీసుకోండి, స్టిక్కర్ తీసుకోండి, మర్చిపోకండి. ఏకాదశి పేపర్ స్టిక్కర్. సరే ఏం చదువుతున్నావు? 6 ఏం పేరు? కార్డు తీసుకున్నావా? తీసుకోలేదా? తెలుగు వచ్చా? ఇంగ్లీష్ ఉన్నా? ఏది బెటర్ మనకి? ఇంగ్లీషే బెటర్. తెలుగు వాళ్ళం తెలుగు రాని తెలుగు వాళ్ళం చదువు మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదో బాగా చెప్పాడు. ఏం పేరు? చాలా బాగా చెప్పాడు. సూపర్. రోజు 108 సార్లు చదవాలి, మర్చిపోదు. ఓకేనా? రోజు మర్చిపోదు. జై శ్రీరామ్. నేను ఆ పని అక్కడ పెట్టేసి వెళ్ళిపో. అది నీకు ఇచ్చారా? నువ్వు నాకు ఇస్తున్నావా? అయితే రోజు 108 సార్లు చదవాలి. నీకు అయిందా? ఏం పేరు మరి? మనసు చెప్పరా? అదే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రోజు మా అమ్మ కదా. అరే రే నువ్వు నీ కార్డు రాదా? ఇంగ్లీష్ వాళ్ళ? హరే కృష్ణ 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 హరే కృష్ణ. తప్పు తప్పు. హరే హరే మళ్ళీ చదువు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం పేరా? ఇలా అనాలి. అప్పుడు నాకు అర్థమైపోదు. నానా రోజు 108 సార్లు చదవాలి. ఈ మాల కృష్ణుడిది, మర్చిపోతూ. జై శ్రీరామ్. మర్చిపోతు వెళ్ళిపో. నీ పేరేం పేరు? మాధురి. చదివే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దానికి పోయిందమ్మా తీసావా? అరే నువ్వేంటి వచ్చావా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అమ్మ కడుతుంది వెళ్ళిపో. రైట్ కాదు లేదా? సార్ సార్ ప్లీజ్ సార్ కలుద్దాం. ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ అయ్యారు సార్ ఈ గొర్రెల పేపర్ వారికి ఇవ్వండి. సరదాగా నేను ఎంజాయ్ చేస్తాను. అరే నువ్వు మంత్రం చెప్పావా? ఏం పేరు నీ పేరు?
అబ్బా ఎంత మంచి పేరండి, జ్ఞాపిక అంట పేరు పెరిగింది సూపరే. అది ఎవరు మర్చిపోరు చదవరు తల్లి. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. అసలు ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, పేరు బాగుంది, మ్యాచింగ్. పువ్వులు కూడా బ్లూ కలర్ లో దొరికితే పది ఉండేదే. చేసి పట్టుకోలేదు. రైట్ రైట్, నీకే చదవాలి రోజు అమ్మ బంగారు తల్లి. రైట్, పేపర్ అన్ని తీసుకున్నాం ఇక్కడ రాని పేపర్ ఏంటంటే, నువ్వు మా బంగారు కొండ అందుకే నీకు దండ, రాములు వారు మనకండ, బయట ఉన్నది గోల్డంత ఎండ, బయటికి వెళ్తే నీ మొహం అండ, అది ఎండలో తిరక్కో అని సరదాకి. అమ్మ రోజు 105 సార్లు చేయాలి. నీ మంత్రమై నీకు అవ్వలేదా? నీకు ఎక్కట్టు అది వాడు చిన్నపిల్లలు ఏది ఇవ్వలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ చేయాలి. లేదు అయింది, నీకు రాలేదా? నీకు వెళ్ళ ఇచ్చేసాను, ఇంక అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఏదో ఒకటే నాన్న ప్లీజ్ ప్లీజ్, నీకు ఇచ్చాను కదా వెళ్ళిపోవాలి. కార్డు రాలేదా నీకు? వెళ్ళిపో, హ్యాపీ తల్లి. అది రోజు చదవాలి. ఇలాంటి తల్లి ఉంటే ఇంకేదా చాలా ఉండదు. ఏం పేర్లు పిల్లల పేర్లు? అబ్బా అమ్మ చాలా సంతోషం తల్లి. నాన్న మీరందరూ రేపు ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. నెంబర్ ఎక్కడ అంటారు, ఏకాదశి పేపర్ లో ఉంది. ఓకే, ఇవాళ ఖచ్చితంగా ఎంత గురించి అంత నామం చేయండి. రైట్, ఒరే మంత్రం చెప్పు, మంత్రం చెప్పు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏం పేరు? లీలా లీలా. మొత్తం పేరు లీలా హర్ష. లీలా హర్ష. లీలా చెయ్యాలి ప్రతిరోజు గోల, కానీ దానికి ముందు ఒక జపమాల, అప్పుడే నువ్వు మంచి బాల. ఓకేనా? రోజు చెప్పు. పెద్దోళ్ళకి ఇవ్వడం, ఖచ్చితంగా పెద్దోళ్ళకి ఇవ్వడం. పిల్లలే ప్లీజ్, ఓన్లీ పిల్లలు. దీనికి ఎవరు పిల్లలే? అమ్మకి అమ్మకి భార్గవి. చెల్లి పుట్టిందా? ఏం పేరు చెల్లి పేరు? మన్విత. మన్విత బజ్జుందా? ఎక్కడుంది? ఇది చెల్లికి ఇచ్చే, చెల్లి పెట్టు. సరే సరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రోజు మంత్రం చెప్పావా? నువ్వు చెప్పు. గోవిందా అమ్ము చెప్పు. అయిపోయినా వెళ్ళిపోవాలి. వెరీ గుడ్, రోజు చదవాలి మర్చిపోకే. ఓకేనా? ఓకే. ఇంగ్లీష్ చదవాలి. ఇంగ్లీష్ కార్డు ఉందా? రాని ఇంగ్లీష్ కార్డు ఉందా? దొరికింది. సూపర్ చెప్పింది. ఏం పేరు? నీకు ఎవరు నేర్పారు?